హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజైతే మనం అస్సలు అనుకోలేదు ఇలా ఇప్పటికిప్పుడు సడన్గా రెడీ అయ్యి విజయవాడ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతామని. మన కాకినాడ మాదాపట్నం నుండి ఇలా సామర్లకోట వెళ్ళే రూట్లో చాలామంది ఆగి ఈ టెంపుల్ దగ్గర దండం పెట్టుకుని వెళ్తారనమాట. ఈ తల్లి పేరు వచ్చేసి ముత్యాలమ్మ తల్లి. మేము ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళినా సరే ఇక్కడ ఆగి దండం పెట్టుకుని అయితే వెళ్తాం అనమాట. మేమే కాదు, ఈ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి ఈ అమ్మవారిని చూసి వెళ్తారు. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యామన్నది. 1:51 అనమాట. సో ఈ టైంలో స్టార్ట్ అయ్యాం అసలే సడన్గా అనమాట. సూరంపాలెం దగ్గరలో మనకు ఒక గ్యాస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ మనం గ్యాస్ ఫిల్ చేసుకుని మనం అయితే స్టార్ట్ అవుదాం. అసలు రేపు ప్లాన్ ఇది అదే కదా, అది సడన్గా ఇప్పటికిప్పుడు అలాగే వెళ్ళాలి. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవాలి. సడన్గా ఇప్పుడు ప్లాన్ ఇది. హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకు వెళ్ళిపోవాలి విజయవాడ వెళ్ళాలంటే నీకు. మనం ఇక్కడ గ్యాస్ ఫిల్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి 2-3 అయ్యింది. సో మనం అక్కడ వెళ్ళేసరికి జర్నీ అవర్ వచ్చి ఒక 3 to 4 hours ఉంటుంది. మ్యాక్సిమం 5:30 వెళ్ళిపోతాం. అండ్ నేను ఎవరితో వెళ్తున్నానంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతోనే అనమాట. వీడు వచ్చి కుమార్, నా చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ అనమాట వీడే. మీకు ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్ చూపిస్తాను. ఆ బ్రిడ్జ్ని బట్టి ఆ ఊరి పేరు ఈజీగా చెప్పచ్చు అనమాట. ఇంకా ఈ ఎండలో కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్దాం అని చెప్పేసి మనం రిలాక్స్ ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో రిలాక్స్ ఫుడ్ కోర్ట్ ముందునే ఇక్కడ ఫ్రంట్లో మీకు కనపడుతుంది కాఫీ షాపు. సో కాఫీ వేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. అసలు ఏంటంటే మళ్ళీ టోల్గేట్ దగ్గర ఈ ట్రాఫిక్ ఒకటి అది. మరి మనం విజయవాడ వస్తున్నాం అనగా మనకి దగ్గరలో మంచి వ్యూ అయితే కనపడుతుంది అనమాట, ఇలా కొండలతోని చూడండి. సో ఫైనల్గా మనమైతే విజయవాడ అయితే వచ్చేసామన్నమాట. మనం అనుకున్నట్టే 5:30 లోపు వచ్చేసామన్నమాట. ఎందుకో తెలియదు కానీ ఇలాంటి మంచి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనలో ఒక మంచి వైబ్ అయితే ఉంటుంది అనమాట. సో పీస్ఫుల్గా. అండ్ పైన క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది. మనకైతే పైనకి ఫోన్ పట్టుకెళ్ళడానికి అయితే అవ్వదు. సో మనం ట్రై చేద్దాం. సో దర్శనం అయిపోయాక మీకు ఏమైనా పైన వీడియో తీయడానికి అవుతుందేమో ఫోన్తో ట్రై చేసి చూపిస్తాను. అండ్ ఫైనలీ దర్శనం అయితే అయిపోయిందనమాట. ఈసారి నాకు దర్శనం ఎలా అయిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ వల్ల నేను అమ్మవారిని ఇంకా దగ్గరగా అయితే చూశాను. వాళ్ళు విఐపి దర్శనం నుంచి తీసుకెళ్లారనమాట నన్ను. దర్శనం అయిపోయాక ఇలా గోపురం దగ్గరకు వచ్చి అలా గోపురం చూసుకుంటూ కింద కూర్చుని చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. కింద చూసాం కదా క్లాసికల్ డాన్సెస్ ఉన్నారా, అది ప్రోగ్రామ్ ఇక్కడే అన్నమాట. మేము వెళ్ళేటప్పటికి అయిపోయింది. నైట్ టైం చూడాలే కానీ గుడి లైటింగ్తో చాలా అందంగా అయితే కనపడుతుంది అనమాట. చూసారా, గోల్డ్ కలర్లో చాలా బాగుంటుంది అనమాట గుడి నైట్ టైం చూడడానికి. మనమైతే ఇంకా కాకినాడ అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ చెప్పాను కదా నైట్ టైం చూడాలి కానీ విజయవాడ చాలా అందంగా అయితే కనపడుతుంది ఈ లైటింగ్స్తో. అలా చూస్తూ ఉండిపోతే కాసేపు. విజయవాడలో ఇంకా గ్యాస్ అయితే ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోదానికి రెడీగా ఉన్నాం. సో వెళ్ళే ముందు దారిలో కడుపులో ఏదో ఒకటి వేయాలి కదా. సో అందుకే టిఫిన్ కోసం అని దారిలో ఇక్కడ సైడ్ని కనపడింది, రోడ్ సైడ్లో వ్యాన్, ఇక్కడ టిఫిన్ కోసం అని చెప్పి వేడిగా వేస్తున్నాడు కదా అని చెప్పేసి వేడి వేడి ఇడ్లీ పూరి తినేసి మనమైతే ఇంకా కాకినాడ స్టార్ట్ అయిపోయాం. సో వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.